పొద్దున్నుంచి కాకులు అరుస్తున్నాయి. ఏమండి, కాకులు అరిస్తే చుట్టాలు వస్తారంటారు, నిజమేనా? నిజమే అని చిన్నప్పుడు అన్నారు. మరి వచ్చిన వాళ్ళు వెళ్ళాలంటే? నువ్వు అరిస్తే చాలు, ఆటోమేటిక్గా వాళ్ళే వెళ్ళిపోతారు. మీ ఎటకారానికి తక్కువేం లేదులే గాని. అవును, ఇన్ని రోజులు నేను జాను సమ్మర్ హాలిడేస్కి వెళ్ళాం కదా, మమ్మల్ని మిస్ అయ్యారా మీరు? ఎలా ఫీల్ అయ్యారు? చాలా ప్రశాంతంగా, ఆనందంగా. అవునా? మరి మేము వచ్చాక? ఆయాసంగా, అశాంతిగా. ఏంటో మీకు అన్నీ జోకులే. ఏంటో దీనికి నిజం చెప్పినా జోకులాగే అనిపిస్తుంది. ఝాన్సీ, శ్రీరామనవమి కదా, పూజ అయిపోయింది. వడపప్పు పానకం తీసుకొచ్చా ప్రసాదం. లేచి నిలబడు. అవునా? అరే, చెంబు కూడా దగ్గరలోనే ఉంది. పానకం ఇందులో పోయండి. చెంబెందుకు ఝాన్సీ, చేతిలో పట్టు. చేతిలో పానకం ఏంటండి? అరిచేతిలో పానకం ఏంటండి? నేను పుట్టినప్పటి నుంచి మా ఊర్లో పెద్ద పెద్ద డ్రమ్ముల్లో చేసి పెద్ద పెద్ద చెంబుల్లో ఇస్తారు, తెలుసా ప్రతి వాళ్ళకి. పానకము ఎంత అనేది కాదు ఝాన్సీ, ఎంత భక్తితో తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్. కళ్ళు కద్దుకొని జాగ్రత్తగా నోట్లో వేసుకో. కంటికే కనపడినంత పానకం వేసి కళ్ళ కత్తుకొని తాగమంటున్నాడు. ఏం మొగుడో ఏమో. అవునా? తాతను అడుగుపో. తొక్కే సైకిల్ కావాలా? తొక్కే సైకిల్ కావాలా? ఇదిగో తొక్కే సైకిల్. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు తొక్కిన పాత సైకిల్ కాదు తాత. కావాలి తాత. అబ్బా, అబ్బా వచ్చారా? అర్జెంటుగా ఇన్వర్టర్ తెచ్చుకుందామండి. ఈ కరెంటు కోతలతో తట్టుకోలేకపోతున్నాము. జాను ఏమో నైట్ అన్నం తింటూ లైట్ అయ్యి మమ్మీ అంటుంది కరెంట్ పోయినప్పుడు, డే టైం ఏమో ఫ్యాన్ పెట్టి మమ్మీ అంటుంది. ఆల్రెడీ ఈ ప్రాబ్లం నా మైండ్ లో ఉంది ఝాన్సీ, అందుకే సొల్యూషన్ తీసుకొని వచ్చా. ఏంటండి అవి? కరెంట్ పోయి లైట్ ఆగగానే ఈ లాంతర్ వెలిగించుకొని ఎంత లైట్ కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకో. ఫ్యాన్ ఆగగానే ఈ సండే మ్యాగజైన్ తో 2 సార్లు విసురుకో, 2 లైన్లు చదువుకో. గాలికి గాలి వస్తుంది, మంచి టైం పాస్ అవుతుంది. పురావస్తు శాఖ వాళ్ళకి దొరికిన లాంతర్ పట్టుకొని వచ్చి ఈనాడు మ్యాగజైన్ తో ఇసుకోమంటున్నాడు. ఏం మొగుడ్రా బాబు.